అందరికీ నమస్తే. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జనార్దన్ గారు. సో వారితో మాట్లాడి అమృతాహారం యొక్క ప్రాముఖ్యత ఏంటి, జీవహింస ఎందుకు చేయకూడదు, పత్రిజీ గారు అసలు శాకాహారం గురించి ఏం చెప్పారు, మొదలైన విషయాలన్నీ వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాద పద్మాలపై శిరస్సు వంచి అనంతకోటి ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను. నా ధ్యాన పరిచయం 2013 మే మన మారన్ శివప్రసాద్ గారి కొడుకు పెళ్ళి తిరుపతిలో చేశారు. ఆ తర్వాత రిసెప్షన్ మన లకిడికాపూర్లో ద్వారకావటంలో రిసెప్షన్ ఇచ్చినప్పుడు సత్యనారాయణ గౌడ్ అని ఒక నా గురువు ఉండే, ఆయనకు ఇన్విటేషన్ వచ్చింది. జనార్దన్ నాకు ఇన్విటేషన్ వచ్చింది, మనం రిసెప్షన్కి వెళ్దాం, అక్కడ మీకు పత్రిజీ గారిని పరిచయం చేస్తానని నన్ను తీసుకెళ్ళడం జరిగింది. సో తీసుకెళ్ళిన తర్వాత అందరూ వస్తున్నారు. పత్రిజీ మహారాజ్ అక్కడి నుంచి బయలుదేరి వస్తే అందరిని కలుసుకుంటూ వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు, నన్ను కలిశాడు, చేతులు వచ్చాడు. అయితే సత్యనారాయణ గారు ఏమన్నారంటే, ఇట్లా జనార్దన్ కొత్తగా వచ్చాడండి ధ్యానంలోకి అని చెప్పాడు. సార్ నా ముఖం చూశాడు, నేను సార్ ముఖం చూసినా షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోగానే నేను సత్యనారాయణ గారిని అడిగాను, సార్ మీరు పత్రిగారి ముఖంలో ఏం చూశారు అన్నాడు. అదేంటి జనార్దన్ పత్రిగారి ముఖంలో ఏం చూశాను అన్నాడు. లేదు మీరు ఏం చూశారని మళ్ళీ అడిగాను రిపీట్. అతను చెప్పలేకపోయాడు. నేను నాకు వచ్చినది ఏంటంటే, ఆ దివ్య అంటే ఆ ముఖంలో ఉన్నటువంటి వర్చస్ చూసారా, అది ఎవరికి ఉండదు. మీరు ఇప్పటికైనా అబ్జర్వ్ చేయండి, సార్ యొక్క ముఖంలో ఉన్నటువంటి ఆ వర్చస్సు తేజస్సు మీరు కంపేర్ చేసుకుంటే ఎవరికి ఉండదు. అది కనిపెట్టి నేను చెప్పాను. ప్లస్ ఈ మహానుభావుడు మామూలు వ్యక్తి కాదు సార్ అన్న అన్ని స్పాట్. అసలు నేను ఫస్ట్ చూడడం సార్ని. సో దానితోటి సత్యనారాయణ గారు కూడా పరిచయం అయ్యాడు. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు యాక్చువల్గా. అసలు నేను స్టన్ అయిపోయిన తర్వాత, సో వెళ్ళిపోయిన తర్వాత సార్ని అడిగాను, సత్యనారాయణ సార్ మరి మెడిటేషన్కి వస్తున్నారు చెప్తున్నారు కదా, మరి దీనికి నిబంధనలు ఏంటి అని అడిగాను. సో అలా మీరు ధ్యానంలోకి వచ్చారు, గురువుని కలుసుకున్నారు, గురువుని చూసి ఎంతో ప్రభావితులై ఇంకా సీరియస్గా ధ్యానం చేయాలనుకొని నిబంధనలు ఏంటి అని ఆయనను అడిగారు. సో మరి మీరు ధ్యానంలోకి రాగానే వెజిటేరియన్ అయ్యారా? అంతకు ముందు నుండి కూడా మీరు వెజిటేరియనా? లేదు మేడం, అంత ముందు వరకు నేను తింటున్నాను, మటన్ చికెన్ కోడిగుళ్ళు అన్నీ తింటాను. ఇంకా రాత్రి ఏం లేకపోతే కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుని తినేవాడిని, అంత పిచ్చుండే మా కుటుంబంలో మా బంధువులని. సో సార్ని అడిగిన తర్వాత సత్యనారాయణ గారు లేదు దీంట్లో నాన్ వెజ్ తినకూడదు అన్నాడు. అదే రోజు అదే స్పాట్ డిసిషన్ తీసుకున్నాను. సో నేను ఈ రోజు నుండి వెజిటేరియన్ కంప్లీట్. అదే రోజు మా ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మా పెద్దమ్మాయి వాళ్ళ అత్తగారు ఉంటారు కదా, కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా, కానీ నేను డిసైడ్ అయిపోయాను. సో మీరు డిసైడ్ అయ్యారు, కానీ కుటుంబ సభ్యుల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు. ఓకే, అందరి నుంచి విమర్శలు వచ్చాయి, నేను ఎవరిని కేర్ చేయలేదు. ఓకే, నాకు పత్రిక గారు ఏదైతే చెప్పారో అది ముఖ్యమని నేను డిసైడ్ చేసుకున్నా. అదే రోజు నుంచి బంద్ చేశాను, ఇంకా దానికి తిరగలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నాన్ వెజ్ అనేది తీసుకోవడం. సో మరి అంతకుముందు మీరు నాన్ వెజ్ తీసుకున్నప్పుడు ఉన్న మీ ఆలోచన విధానము, మీరు వెజిటేరియన్ అయిన తర్వాత ఉన్న ఆలోచన విధానానికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే మేడం, ఆ జనార్దన్ చూస్తే మీరు కూడా పరిచయం అవుతారు. ఓకే, అలాంటి అంటే నేను మ్యాక్సిమం ఎవరిని ఇబ్బంది పెట్టబోయేది, ఎవరిని ఏమి కామెంట్ చేయబోయేది. నా విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే జీవితంలో జనార్దన్ తిరగబోద్దు అన్నటువంటి స్థితికి వచ్చేవాళ్ళు. ఇంకా అసలు ఆ ఆవేశం అది అద్భుతంగా ఉండేది. సో అదే కాకుండా నాకు ఇంకోటి ఏంటంటే, బాడీ షేక్ అయ్యేది మేడం. బాడీ షేక్ అయ్యి మెడనరాల చిట్లి ఏమైపోతుందో అని భయంలో ఉండి నిద్ర లేకపోయేది. ఆవేశం, టెన్షన్స్ ఇవన్నీ ఉండే. ఇవన్నీ నుంచి నేను బయటికి రావడం కారణం ఓన్లీ మెడిటేషన్. నాన్ వెజ్ బంద్ చేశాను, మెడిటేషన్ చేశాను. సో ఇప్పుడు మీ అంటే ఆలోచన విధానంలో అంత మార్పు వచ్చింది? చాలా మార్పు వచ్చింది. నేను ఎక్కడ అంటే అంత రఫ్గా మాట్లాడే వ్యక్తిని. దాన్నంటే దాని యొక్క సిమ్టమ్స్ అంటారు చూసారా, మాంసాహారం తిన్నప్పుడు దాని యొక్క ఇదంటే ఒక రౌడీజం ఉంటుంది, మంచి చెడు ఆలోచించారు, ఇంకేవో అట్లా మాట్లాడుతారనమాట నోటికి వచ్చినాడు. కానీ ఎప్పుడైతే మనం మెడిటేషన్కి వస్తామో కంప్లీట్ షట్ డౌన్ అయిపోతుంది. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఓపిక అన్నది అసలు ఆ స్థితి ఎంటైర్లీ డిఫరెంట్. ఒకటే మేడం, ఎప్పుడైతే మనం ధ్యానం అందుకుంటామో ఆ ఆనందమే వేరు మేడం. ఓకే, సో మరి పత్రిజీ ధ్యానాన్ని నేర్పిస్తున్నారు. ఓకే, అసలు ఈ శాకాహారాన్ని ఎందుకు ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నారు అని మీకు ఏమనిపించేది ఆ విషయంలో? ఆ విషయంలో మేడం, నేను వరల్డ్ హెల్త్
ఆర్గనైజేషన్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఈనాడు వాళ్ళు 2 పేపర్లు ప్రింట్ చేశారు. ఏది ఇందులో రాకముందుకే. ఓకే. అది చదివిన తర్వాత 1 కేజీ మటను ప్రపంచాన్ని ఎంత పొల్యూట్ చేస్తుందని క్లియర్గా రాశాడు. దానివల్ల మానవ మాతృలో మనకు ఎన్ని సమస్యలు అనేది రాసుకొచ్చాడు. అది చదివిన తర్వాత పత్రి గారు ఎప్పుడైతే కలిశారో దాన్ని చూశాను. నేను రీసెర్చ్ చేశాను మేడం. నాన్ వెజ్కి వెజిటేరియన్ డిఫరెన్స్ ఏంది, ఎన్ని అంటే చూడండి, మీరు నాన్ వెజ్ తిన్న వాళ్ళకు బాడీ మీకు మెల్ట్ కాదు. అదే మీకు వెజిటేరియన్ తిన్న వాళ్ళకు బాడీ మెల్ట్ అవుతుంది. 100 సంవత్సరాలు బతుకుతారు, 100 సంవత్సరాలు హాయిగా పనిచేస్తారు. ఇది రీసెర్చ్. ఇదే కాకుండా ఇంకా ఓపెన్గా చెప్పాలంటే మన మలమూత్రాలు కూడా స్మెల్ విపరీతంగా వస్తుంది. మలమూత్రాలు మన మోషన్స్ కూడా ఫ్రీ ఉండదు, ఎందుకంటే దానిలో పీచు లేదు. సో ఇది కాకుండా మీకు ఫైల్స్ ఇవాళ రోజు చాలామంది ఫైల్స్తో బాధపడుతున్నారు. ఎందుకు? నాన్ వెజ్. సో అది అరగడానికి ఎంత 72 hours పడుతుంది. మీరు ఆకుకూరలతో తినండి, కాయగూరలు తినండి, 4 సార్లు తినొచ్చు. ఎవరినైనా గుండె మీద చేయొచ్చు చెప్పానండి. ఒక పార్టీకి పోయినట్టుంటే ఆ రోజు మధ్యాహ్నం తింటే రాత్రి తిన్నారు, ఎందుకంటే డైజెషన్ కాదు. సో దాన్ని ఏం చేస్తున్నావు, మన శరీరాన్ని 10 కిలోలు మోసే వ్యక్తి మీద 15 కిలోలు పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా తన యొక్క స్థితిగతులు మారిపోతాయి. సో అదే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మానవత్వంగా ఆలోచిస్తే మనకి ఎంత ప్రేమ, మన పిల్లల్లో మన కొడుకున్న ఎవరైనా కొడితే ఏం చేస్తాం? గొడవకి వెళ్తాం, నా కొడుకుని ఎలా కొట్టామని. మరి మూగజీవుల యొక్క ప్రాణాలు తీస్తున్నాం కదా, మరి వాటికి తల్లి ఉంటాడు, తండ్రి ఉంటాడు, అన్నీ ఉంటాయి, ప్రేమ బంధాలు ఉంటాయి కదా, మనం నిర్దాక్షిణ్యంగా తీసుకువస్తున్నాం కదా. ఇది ధర్మం కాదు కదా. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంలో ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇది నేను తెలుసుకున్న సత్యం మేడం. సార్, మరి మీరెవరికైనా అంటే వెజిటేరియన్ అవ్వండి, నాన్ వెజ్ తినడం వల్ల నష్టాలు ఏంటి అని మీకు చెప్పినప్పుడు, మరి ఇప్పటివరకు నువ్వు తిన్నావు కదా, మరి మేము కూడా తింటే తప్పేంటి అని ఇలా ఆర్గ్యుమెంట్స్ ఏమైనా మీరు ఎదుర్కొన్నారా అలాంటి సిచ్యువేషన్ని? ఎంతోమంది అడిగారు, నువ్వు తిన్నావు కదా, నీ ఏజ్ అయిపోయింది కదా, ఇప్పుడు 55 సంవత్సరాలు కాదు, నాకు 45 years తర్వాత టచ్ అయింది మేడం మెడిటేషన్. అంత ముందుకు వస్తే బాగుండదంటే కాదు, మన గురుగారు అన్నట్టు పత్రికని మనం డిజైన్ చేసింది ఆ స్థాయిలో, అక్కడి నుంచి మనం ఇటుకి రావడం జరిగింది. సో అప్పుడు అనిపించింది, ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి నువ్వు తినపోతే మిగతా వాళ్ళు ఎందుకు వద్దంటావు? నేను ఆలోచించండి మీరు. కానీ చాలామంది విమర్శించారు నన్ను. మా ఇంట్లో మా మిస్సెసే, నువ్వు ఎందుకు చెప్తావు, ఎక్కడ కలిసినా నువ్వు నాన్ వెజ్ తినొద్దు అని చెప్తావు అంటే అది మన ధర్మం. ఒకటి ఏమన్నా పత్రి గారు, నీ ధర్మం ఏంటి, నువ్వు చెప్పడం వరకు నీ ధర్మం, తర్వాత వాళ్ళకి వదిలిపెట్టేసి అదే నేను చేస్తున్నాను. అందులో కొంతమంది మారచ్చు, ఆ ఒక్క వ్యక్తి కొన్ని వేల మందికి మార్చొచ్చు, అంతే కదా. సో దీన్ని మనం దృష్టిలో చూసుకొని అన్ని సమస్యలు ఉంటాయి, కానీ ఏ సమస్యను మనం అన్నిటినీ అనగదొక్కి మనం పైకి రావడం మన పత్రిక గారు ఇచ్చినటువంటి వరం. అది పిరమిడ్ మాస్టర్లకే చెల్లుతుంది. ఓకే. సో పిఎస్ఎస్ మూమెంట్లో శాకాహార ర్యాలీలు విస్తృతంగా జరుగుతుంటాయి. ఒక ఉద్యమం లాగానే చేస్తూ ఉంటారు. పత్రి సార్ కూడా ఎన్నో సందర్భాల్లో నా ఏకైక లక్ష్యం చివరి మనిషి వరకు శాకాహారి అవ్వాలి అంటారు. సో దాని గురించి మీ మాటల్లో. మేడం, చాలామంది నేనేంటంటే పిరమిడ్ మాస్టర్లు కూడా ఎవరికైనా శాకాహార ర్యాలీలు చేసేటప్పుడు మనం ర్యాలీల్లో పాల్గొనాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్లోగన్స్ ఇస్తామో మన మైండ్ ఎంటీ అవుతుంది. ఎందుకంటే ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఓకే సార్. ఎక్కడ శాకాహారులు అంటే పరిగెత్తుకెళ్ళినటువంటి గుణం నాకుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న రహస్యం అది. మీరు ఈ కూకటపల్లి లక్ష్మి గారు కూడా చెప్పారు, మనం ఎప్పుడైతే స్లోగన్స్ ఇస్తున్నామో మన మైండ్ ఎంటీ అయినప్పుడు అసలు మనం ఆడ అంత తిరిగినా అంత చెప్పినా మనం బాడీలో నీరసం అనేది ఉండదు. చూసారా? అంటే ఆటోమేటిక్గా మనం ఎనర్జీ తీసుకుంటున్నాం లేదా? సో ఇది ఏమవుతుందంటే ఇంతమంది స్లోగన్స్ విశ్వానికి అందుతుంది. ఇంతమంది స్లోగన్స్, ఎందుకంటే ఒక మాటను 10 సార్లు మనం ఉచ్చరించినప్పుడు దానికి కొంచెం బలం వస్తుంది. సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పత్రిక అన్నది అక్షర సత్యం, అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. అది ఈవెన్ సముద్రం అడ్డుకున్న వ్యక్తి కూడా నేను చేపను పట్టుకొని తింటా, నేను రొయ్యను పట్టుకొని తిన్నటువంటి స్థితి నుంచి దాటిపోయి అందరూ ధ్యానులు అవుతారు, అందరూ పిరమిడ్లు కడతారు, అందరూ శాకాహారులు అవుతారు. ఇది అక్షర సత్యం. ఎందుకంటే ఆ మహానుభావుడు చెప్పింది ఆషామాషి కాదు. మీరు ఇప్పటికైనా తెలుసుకోవచ్చు, పత్రిజీ గారు ఏదైతే తన నోట చెప్పారో ప్రతిదీ అక్షర సత్యంగా జరిగి తీరుతుంది. అంతకంటే ఇక నేను చెప్పలేను. ఎందుకంటే అలాంటి మహానుభావుడు భూమి మీదకి వచ్చాడు. మనం ఎవరైతే పత్రికతో కలిసి తిరిగి అతనితోటి మనం అనుభవాలు అనుభవించవచ్చు చూసారా, అది నాటే జోక్ మేడం. అది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే పత్రికతో కలవడం జరుగుతుంది. ఇది ఎందుకంటే
ఈ విషయంలో నాకు పత్రి గారి గురించి మొత్తం చెప్పింది వరలక్ష్మి మేడం, విజయలక్ష్మి మేడం. అసలు ఆ మహానుభావుడు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు, ఎలా చేశాడు అన్నీ నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నాకు కానీ అంత నాలెడ్జ్ నాకు ఇచ్చారు. అది దొరుకుతుందా? మీరు కోట్లు పెట్టినా దొరకదు. అలాంటి జ్ఞానానికి వచ్చింది విజయలక్ష్మి గారికి, వరలక్ష్మి మేడానికి నేను 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ఎందుకంటే వాళ్ళు 3 సంవత్సరాలు నాకు అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు. ఓకే సార్. సో సార్ మరి చాలా గ్రామాలలో కానీ ఎక్కడైనా తీసుకోండి, వాళ్ళు బలులు అనేవి కూడా ఇస్తూ ఉంటారు. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే నష్టం ఎలా ఉంది అనేది మీ మాటల్లో. మేడం ఇప్పుడు వాళ్ళకు ప్రత్యక్షంగా కనబడుతుంది నష్టం అనేది. ప్రత్యక్షంగా కనబడతలేదు, పరోక్షంగా కనిపిస్తుంది. ఇప్పుడు మాంసాహారం బంద్ చేయండి, దీనివల్ల సమస్యలు ఉన్నాయి. నాకు సార్ వచ్చింది ప్రాబ్లం, మా అన్నకు వచ్చింది, నేను బాగానే ఉన్నాను అంటే నేను బాగానే ఉన్నాను, నేను తింటాను, మా అన్నకు వచ్చింది కాబట్టి మా అన్న బంద్ చేస్తాడనే స్థితిలో ఉన్నాను. ఇప్పుడు ఒక చెరువు ఉంది మేడం. చెరువు మనం ఏం చేస్తాం, వర్షాకాలం వస్తున్నప్పుడు వర్షాకాలం రాకముందుకే, వరద రాకముందుకే మనం కట్టను బందోబస్తు చేసుకోవాలి. అవునా కదా? ఆ వర్షం వచ్చినప్పుడు చూసుకుందామంటే ఏదో ఒక పక్క తెగిపోతుంది. మన జీవితాలు కూడా అంతే. సో మనం మంచిగా ఉండగానే దాన్ని మనం సరి చేసుకోవాలి. అది ఎవరి స్థితి వారి చేతుల్లోనే ఉంది, ఎవరి వేరే కాదు. మనం ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. కాబట్టి ఇందులో కూడా మేడం ఇలా చెప్పడానికి వినకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇలా గుణాలు ఉంటాయి. ఓకే. ఆత్మ యొక్క గుణాలు ఉంటాయి. తమో గుణం, రజో గుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్విక గుణం, నిర్గుణం. ఈ గుణాలను బట్టి కూడా మనిషి వస్తాడు. అంతే కదా? బాల్య దశ, శైశవ దశ, బాల్య దశ, ప్రౌఢ దశ, యవన దశ, వృద్ధాప్య దశ. వృద్ధాప్య దశ ఏమింది, ఇట్లా చెప్పగానే అటాచ్మెంట్ అవుతావు, ఎందుకంటే పండు పండింది అది. మళ్ళీ అదే శైశవ దశను చూసి అప్పుడే పుట్టింది, అది వినదు. నాకెందుకు ఇదంతా, నేను తినే తీరుతా. సో ఇది మనం చేసుకున్న కర్మలను బట్టి, మన ఫలితాలను బట్టి ఎవరన్నా మహానుభావుడు మనకు చేయితనిచ్చి మనం చేసే కర్మలు మంచి అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఇప్పుడు ఒక తరగతిలో 100 మంది ఉన్నారు, 100 మందిలో 2 ఎందుకు వస్తుంది ఫస్ట్ సెకండ్? మరి మిగతా వాళ్ళు రాకపోవడం కారణం ఇది కూడా అంతే. మన ఆత్మ పరిణామ వృద్ధిలో ఉంటుంది చేసేదంతా. కాబట్టి అది ఎంత చేసుకుంటే అంత ఉంటుంది. కాబట్టి మనం చాలా 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 అదృష్టవంతులు. సార్ ఇందాక మీరు అన్నారు కర్మ అన్న పదం ఉపయోగించారు. అంటే ఒక జీవిని చంపడం వలన కర్మ అనేది చుట్టుకుంటుందా? దీని గురించి పత్రిక చెప్పారు ఒకప్పుడు. మీరు ఇవాళ కోస్తున్నారు కదా మేకను, కోడిని కొడుతున్నారు కదా, మీరు ఇక్కడ మన మీదికి పోయిన తర్వాత మిమ్మల్ని పిలుస్తారు, నాయన వచ్చావు అన్నట్టు ఆకాశిక రికార్డు ఉంటుంది. అలా తీసుకొని కూర్చుని పెడతారు. నువ్వు చేసిన నీ జాతకం అంతా చూసుకోమంటారు. చూసుకున్న తర్వాత నువ్వు మేకను కోసావు, నీ ఆత్మను ఆ మేకలో పంపించి కోసినప్పుడు నువ్వు ఎంత బాధపడుతుందో చూపిస్తుంటాడు. అది మనకు తెలియదు కదా. అసలు మనం శరీరాలు అనుకుంటున్నాం, ఆత్మలను తెలియదు. అంత అజ్ఞానంలో ఇమిడిపోయాం. సో వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చింది పత్రిజీ మహారాజే. ఇలా ప్రపంచం అంతా ఆనందంగా ఉండడానికి కారణం పత్రిజీ మహారాజే. ఎంత అహంకారంతో బ్రతుకుతున్నాం, ఏంది ఇది ఏదన్నీ అంటే మనిషిలో ఉన్నటువంటి ఆ గుణాలు ఎందుకు వస్తున్నాయి, మనం తినేటువంటి తిండి మీద ఆధారం. అందుకే యుక్తాహారం అంటాడు సారు, శ్రేష్టమైన ఆహారం తినమంటాడు. పండ్లు పొలాలు లేవా, ఎన్ని ఇచ్చాడు భగవంతుడు మనకు, ఎన్నో పండ్లు ఇచ్చాడు, ఎన్నో అసలు కాయగూరలు. ఇప్పుడు మనకు జంగమయ్యాలని వస్తారు, పిఎంసీలో చెప్తుంటాడు, ఆయన ఆరోగ్యం దేంతో బాగా చేసుకున్నట్టు తెలుసా, ఓన్లీ కాయగూరలతోటి, పండ్లు పొలాలతోటి, ఏమీ కాదు, ఏమీ వాళ్ళు ఎలా అయినా. ఈవెన్ రామలక్ష్మణ్ ఉన్నారు ఫైట్ మాస్టర్స్, వాళ్ళు ఏదైనా ఆయిల్ కానీ ఇంకేదైనా తింటారు, ఏం తినారు వాళ్ళు, అన్ని ఫ్రూట్స్, కొబ్బరి, బెల్లము ఇవే. మరి ఏంటంటే రైస్ ముట్టరు వాళ్ళు, అసలు ఆయిల్ అనేది వాడరు. సో ఇవన్నిటికీ మనం ఆలోచిస్తే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి పండ్లు పొలాలు ఏదో అద్భుతమైంది. ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది, దాన్ని బంద్ చేసి మనం ఏం చేస్తున్నాం, జంతువుల వెంబడిస్తున్నాం. మేడం ఒక్కసారి నేను మొన్న ఒక సీన్ చూశాను, ఒక మేకను బండి మీద ముందు ఒక డ్రైవర్ నడుపుతున్నాడు, వెనక ఆయన కూర్చొని ఆ మేకను ఇట్లా పట్టుకొని మధ్యలో పెట్టాడు. ఇప్పుడు నన్ను తగ్గు వస్తుంది అంటే గొంతు వస్తుంది, గొంతు వచ్చినప్పుడు ఎంత స్పీడ్ పోయినప్పుడు కింద కొట్టి మీదకి లేస్తుంది. ఆ లేచినప్పుడు వాటికి బొక్కలు ఎంత ఇబ్బంది అవుతాయి ఒక్కసారి మనం ఆలోచించండి. కోళ్ళను కాళ్ళకేసి కొట్టుకొని తీసుకొని వెళ్తుంటారు, అవి వరుతుంటాయి, లొల్లి చేస్తుంటాయి, గొడవ చేస్తూ ఉంటాయి, ఎవరైనా పట్టించుకున్నామా? అదే మన కాళ్ళలో చేయ పట్టుకొని తీసుకపోతే మనం ఎంత తెలుస్తుంది. మన బిడ్డను కొడుకున్న ఏదనంటే ఎందుకు కొట్టేవని పైన వాళ్ళ వీరికి ఉరుకుతామే, మరి వాటికి లేవా? ఒక్కసారి మానవత్వంగా ఆలోచించాలి. నేను తిన్నా లేదని కాదు, నాకు తెలియదు, ఎవరు చెప్పలే. ఈ భూమండలం ఈ ప్రపంచంలో చెప్పింది, బల్ల కొద్ది చెప్పి ఎదిరించి చెప్పింది ఒక పత్రిజీ మహారాజే. ఇంకెవ్వరు చెప్పలేకపోయారు, ధైర్యం చేయలేకపోయారు, సమాజానికి భయపడ్డారు. కానీ పత్రిజీ అలా కాదు, మీరు బాగుండాలంటే, మీ జీవితం బాగుండాలంటే మీరు ఇది చెయ్యమని మనం చెప్పిన ఏకైక వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎస్ సార్, కరెక్ట్. పత్రి సార్ మాత్రం ఖచ్చితంగా ముందు నువ్వు వెజిటేరియన్ అవ్వాలి అని
సార్ చెప్తూ ఉంటారు. సో, కర్మ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది మీరన్నట్టు. సో, ఇప్పుడు ఈ ఆకాశ రికార్డ్స్ ఉన్నాయి, కర్మ వస్తుంది అని చెప్తూ ఉంటే చాలామంది రిసీవింగ్ ఉండదు కదా సార్. ఈ కాకమ్మ కబుర్లేంటి, ఆకాశ రికార్డ్స్ ఏంటి అంటారు. సో, అప్పుడు మీరేం మాట్లాడతారు? అది కరెక్ట్ మేడం. నేను చెప్పాను కదా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ గుణాలు కానీ ఈ శైశవ దశలు ఉంటాయి కదా, వాటిని బట్టి ఉంటారు. సో ఎందుకు అప్పుడు పత్రి గారు చెప్పినప్పుడు ఎవరు వినిపించుకోలే, కానీ ఇప్పుడు ఏమైంది మన భూమి 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కి వచ్చింది. మీరు జస్ట్ ఇట్లా చెప్పితే వినేటువంటి స్థితి ఈ రోజులో వచ్చింది. సారే చెప్పాడు పత్రి గారు, అరే ఆ రోజు చెప్పింది వేరు, ఈ రోజు మీరు ఇలా చెప్పండి అలా అవుతుంది. ఎంతోమంది మేడం ఫోన్లో వస్తుంటాయి నాకు, నేను రిక్వెస్ట్ చేస్తాను ఇదంటే, సార్ మీరు బాగా చెప్పారు, ఇంతవరకు ఎవరు చెప్పలేదు, నేను ఇమ్మీడియట్లీ పని చేస్తామని వాళ్ళు చెప్తున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే ఒక వ్యక్తి మాంసాహారం మానిండంటే కొన్ని వందల జంతువుల యొక్క ప్రాణాలు కాపాడినట్టే కదా. పత్రి గారు కోరుకుంది అదే కదా, ఆయన వచ్చింది భూమి మీదకి అదే కదా, దాని గురించే జన్మ తీసుకున్నాడు కదా. సో అది ఎంత ఆనందం అంటే ఆ ఆనందాన్ని మించింది లేదు మేడం. అది మనకు కావాల్సింది. సో చాలామంది ఏమంటారు అంటే ఇప్పుడు అవన్నీ పెరిగిపోతాయి కదా, కోళ్ళైనా మేకలైనా తినకపోతే పెరిగిపోతాయి కదా, అప్పుడు ఖచ్చితంగా తినాల్సిందే కదా అంటారు. ఓకే, దానికి ప్రాణం ఉంది, మనకు ప్రాణం ఉంది. మరి మనం ఎల్లకాలం బ్రతుకుతున్నామేనా? లేదు. ఆయుష్ ఉంటుంది కండి. అంటే పుట్టింది చావక తప్పదు కదా, పుట్టింది చావక తప్పదు కదా, అది ఎక్కడైనా ఉన్నది సిద్ధాంతం కదా. మరి పుట్టింది చావ తప్పదు అన్నప్పుడు మరి అది ప్రాణి, మనం ప్రాణి కదా, మరి మనకు మరణం ఉన్నప్పుడు వాటికి ఎందుకు ఉండదు? ఎలా పెరిగిపోతుంది? సృష్టి ఎవరు చూస్తున్నారు? ఏ దానికి ఏ లెవెల్లో ఏ పద్ధతి ప్రకారం పెట్టొచ్చారు? అద్భుతంగా పెట్టుకొచ్చారు. ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంది. అన్నీ ఎలా ఒక సమతుల్యంలో ఎలా నడిపించుకొస్తుంది? అది మీరు అనుకుంటున్నారు, మానవ మాత్రం మనకి ఏం తెలియని అజ్ఞానంలో మాట్లాడుతున్నాం. అందుకే ధ్యానం చేయండి, జ్ఞానం రాండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఏంటి తేడా అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. ముక్తి అంటే దేనికి? జనన మరణాల నుంచి ముక్తి. ఇంకా మనకి ఈ భూమి మీదకి అవసరం లేదన్నప్పుడు మనం డైరెక్ట్ సహస్రంలోకి వెళ్ళిపోతే ఆ స్థితి వేరు. దాని కొరకే పత్రిజీ మహారాజు మన దగ్గరికి వచ్చాడు, ఇవన్నీ చెప్పాడు. ఆ మహానుభావుడు చేసినటువంటి కృషి అమోఘం, ఎవరు చేయలేదు. ప్లస్ మా పత్రిజీ గారి భార్య చేసినటువంటి, పిల్లలు చేసినటువంటి కూడా చాలా గ్రేట్ మేడం. ఆ స్థితిలో వేరే వాళ్ళైతే చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు, చాలా అది చేశారు. కానీ ఆ మహానుభావుడు మన కొరకు ఇంతమందిని అది చేసి మరి ఒక అద్భుతమైన స్థితికి తీసుకొచ్చాడు. ఆయన వచ్చింది ఎందుకంటే మనందరినీ దివ్యాత్మలుగా మార్చడానికి వచ్చిన మహానుభావుడు, ఒక దైవం. ఎందుకంటే నేనేం చెప్పాను. సో మరి ఇప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు సార్, ఒకప్పుడున్న రాజులు వేటాడి మరీ తినేవాళ్ళు, మరి అది అనేది లేకపోతే అప్పుడు వాళ్ళు ఎందుకు తిన్నారు అంటారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఎస్, అప్పుడు లేదు కదా మేడం, అజ్ఞానంలో బ్రతికాం కదా. ఇప్పుడు పత్రిజీ గారు రాకముందుకు అందరం అజ్ఞానంలో ఉంది కదా, నేను కూడా అజ్ఞానంలో ఉన్నాను కదా. అసలు తినాలి, దీన్ని తింటేనే మన బలం ఉందని ఆలోచనలో ఉన్నాం కదా. మరి అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వేటాడారు. ఒక జంతువుని చంపి మనం దీనివల్ల ఏందని వాళ్ళకి తెలియదు కదా, ఏం జరగబోతుంది. ఒక జంతువుని, ఒక ప్రాణి, నిండు ప్రాణి మనం ప్రాణం తీస్తే ఏమవుతుంది తెలియదు కదా. సో ఆ స్థితి నుంచి మనం ఇలా పత్రి గారు చెప్పారు కాబట్టి మనం బయటకు, లేకపోతే మనం అందరం కూడా, నేను కూడా అల్లిని ఉండేవాడిని. సో దాన్ని బయటికి తీయడానికే ఆ మహానుభావుడు వచ్చాడు. కాబట్టి వాళ్ళ ఆ ఓతలో, ఎందుకంటే అప్పటి ఆ స్థితిల్లో వాళ్ళ ఆలోచన, రాజులు పులులను, జింకలను ఎంతో వాటిని చంపి వేటాడి వాళ్ళు సంతోషంగా ఉంచారు. కానీ దాన్ని వెనుకున్నటువంటి అనర్థాన్ని వాళ్ళకి అర్థం కాలేదు. అదే ఇలా మనకు తెలియజేసిండు పత్రిజీ మహారాజ్. ఇప్పుడు చెప్తుండే వీడియోలలో, అరే తినండి, ఎంత తింటున్నారో దానికి తగ్గట్టు మీరు అనుభవించాలని చెప్పారు సార్. ఎస్, మీరైనా నేనైనా ఎవరైనా ప్రకృతిని ఎవరు ఆపలేరండి. ఏది చేసుకుంటే అది జరుగుతుంది. ఏమన్నా జీసస్ అన్నాడు కదా, యాజ్ యూ షో యాజ్ యూ రీప్. మీరు ఏది నాటితే అదే వస్తుంది, అంతే కదా. మనం ఏది చేస్తే అదే. మరి సమాజంలో ఇంతమంది ఉన్నారు ప్రపంచంలో, మరి ఒకళ్ళు అడుక్కొని తింటున్నారు, ఒకళ్ళు కోటీశ్వర్లు ఉన్నారు, వాళ్ళు మిడిల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఖాళీ తిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గుడ్డ. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? మనం చేసిన కర్మలే. కాబట్టి ఇప్పటికైనా సార్ చెప్పింది ఏంటంటే, జరిగిపోయింది, ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని మీరు అద్భుతంగా జీవించండి, మీ జీవితాన్ని ఆనందమయ డోలలో ఊపండి అని చెప్తున్నాడు పత్రి గారు. సో మరి పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉంటుంది? పర్యావరణానికి పెద్ద నష్టం మేడం, చాలా పెద్ద నష్టం. అది ఎందుకంటే ఈ ఉప్పనలు ఎందుకు వస్తున్నాయి? దానివల్లే ఉప్పనలు జరగడానికి కారణం అదే, మనం చేస్తున్న ఈ పాపాలకే.
లేకపోతే అందరు అంటుంటారు ఇది వర్షం టైంలో వర్షం వస్తలేదు, ఎండాకాలంలో ఎండ లేదు అన్నాడు. ఎందుకు వస్తుంది? జంతువులను కోసుకొని తింటున్నావే, ఎవరిచ్చారు నీకు అధికారం? ఎవరన్నా ఇచ్చారా? లేదు కదా. మరి నీవెంత, నీ ప్రాణం ఎంతో, నీ పిల్ల ప్రాణం ఎంతో, నీ కొడుకు ప్రాణం ఎంతో, మరి వాటి ప్రాణం కూడా, వాటికి కూడా ప్రేమలు ఉంటాయి కదా. అది కూడా మనం ఆలోచించాలి కదా. దాన్ని ఆలోచించితే మనకు అవగాహన పూర్తిగా అర్థమవుతుంది. సో సార్, మీరు మరి వెజిటేరియన్ అయ్యారు. మీరు ఎవరికైనా వెజిటేరియన్ గురించి చెప్పినప్పుడు వాళ్ళది విని అర్థం చేసుకొని వాళ్ళు వెజిటేరియన్గా అయిన ఒక అనుభవం. నాకు చెప్పినప్పుడు వెజిటేరియన్ మారిన వ్యక్తి ఒక ఎట్లా అంటే మా ర్యాలీలో దొరికాడు, శాఖాహార ర్యాలీలో దొరికాడు. పాంప్లెట్ ఇచ్చినాక ఏమన్నాడంటే, సార్ నేను మటన్ తింటాను, తిని ధ్యానం చేస్తాను. ఓకే, ఎస్ ప్రొసీడ్ కావాలి, నీవు అనుకునే చేయను. చేసిన తర్వాత మెడిటేషన్లో కూర్చున్నాక నువ్వు శవాలను తింటున్నావు, నువ్వు శవాలను తింటున్నావు, నువ్వు శవాలను తింటున్నావు అని మెసేజ్ వచ్చింది. అతనికి మెసేజ్ వచ్చింది. అతనికి ఎంతమంది చెప్పారంటే దాదాపు అందరూ చెప్పారు, ఎవరు చెప్పినా వినిపించుకోలే. నేను తిని చేస్తాను, ఎస్ కానీ అది కూడా చూద్దాం. సో అప్పుడు ఆయనది ఎంత ఆనందం వేసిందంటే, అంటే ఇంతమంది చెప్పలే, ఎవరికైనా తనకు నచ్చితేనే, తనకు వస్తేనే మెసేజ్ మారాడు. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి మనకు. సో ప్రతిదీ చాలామంది ఇవాళ, ఎంతోమంది ఇలా నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్ మారడానికి ఎన్నో అనుభవాలు ఇప్పుడు మనం పిఎంసీలో చూస్తున్నాం. ఎలాంటి వాళ్ళ వాళ్ళ అనుభవాలు వింటుంటే ఎంత ఆనందం అనిపిస్తుందంటే అంతకన్నా. అందుకే ఆనందం అంటే ఒక విషయం వచ్చింది. మన ఆదిశంకరాచార్యులు, జగద్గురు ఆదిశంకరాచార్యులు ఒకటి దీంట్లో సంస్కృతంలో చెప్పాడు, యశ్య బ్రాహ్మణి రమతే చిత్తం నందతి 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 యవ. ఎవరైతే ఎల్లప్పుడూ ఆత్మక్షేత్రంలో క్రీడీకరిస్తారో, అంటే ఆత్మక్షేత్రంలో అంటే ధ్యానం చేస్తూ ఉంటారో వారికే ఆనందం 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 అన్నారు. సో ఇది ఇవాళ నేను కూడా ఆనందంగా ఉండడానికి కారణం ఏంటంటే ఓన్లీ వెజిటేరియన్ అమృతాహారం తీసుకోవడం. సో చివరిగా మీరు ఇచ్చే సందేశం? నేను చివరిగా చేస్తున్నది, ఈ వీడియో చూసినటువంటి అందరికీ, ఎవరైతే అందులో వెజిటేరియన్ నాన్ వెజ్ తింటున్నారో, ఇప్పటికైనా మీ అందరి పాదాలపైన శిరస్సు వంచి నేను మొక్కుతున్నా. ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా, మీరు బాగుండాలి, మీరు ఆనందంగా జీవించాలి అంటే ఒకటే మార్గం, జీవహింస మానండి, శాకాహారం తీసుకోండి. శాకాహారం అమృతాహారం అన్నారు, మాంసాహారం పాపాహారం అన్నారు. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో చేసుకోండి, అది మీ చేతుల్లో ఉంది. మీ జీవితం అగమ్య గోచరంగా జీవించాలన్నా, లేదు మేము ఒక ఆనంద స్థితిలో, ఒక శాంతిమయ స్థితిలో ఉండాలనుకుంటే మీరు నా మాంసాహారానికి గుడ్ బై చెప్పండి, శాకాహారంతో జీవించండి. మీరు మీ కుటుంబంలో అందరూ హాయిగా ఉంటారని నేను కోరుకుంటూ చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. మీరు ఎలా వచ్చారు శాకాహారిగా అనేది, శాకాహారం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది, అసలు శాకాహారం తీసుకోవడం వల్ల ఎలా ఉంటుంది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, అమృతాహారం ఒక ఉపయోగాలు ఏంటి, ఒక జీవిని ఎందుకు చంపకూడదు, జీవహింస ఎందుకు చేయకూడదు అనేది ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.